రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిదారాజు స్పష్టం చేశారు. ఒక్క ఘటనను రాజకీయ లబ్ధి కోసం వైసీపీ రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. మీ ప్రభుత్వ హయాంలో మహిళల మిస్ అయిన ఘటనల్లో మీరేం చేశారు అంటూ వైసీపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన నిషిదారాజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, మహిళలపై జరిగే ప్రతి ఘటనపై వెంటనే స్పందిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఒక మహిళపై జరిగిన దాడిని అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేయటం సరికాదన్నారు. అలాగే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధులపై వ్యక్తిగత విమర్శలు చేయటం బాధ్యతాయుతమైన రాజకీయాలకు విరుద్ధమని, ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారు అంటూ తెలిపారు. వచ్చిన తర్వాత ఈ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద అని అడుగుతున్నారు. అవునా? అంటే ఇంతకు ముందు జరగలేదా అని నేను మిమ్మల్ని తిరిగి ప్రశ్న వేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా తప్పు. నేను రాజకీయంగా అయితే ఈ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. బట్ ఒక మహిళ మీద ఈ విధమైనటువంటి దాడి అనేది చాలా తప్పు అనేసి అని చెప్తున్నాను. ఈ యొక్క హేయమైన ఘటన ఏదైతే జరిగిందో ఆ మహిళ మీద గుంటూరులో, అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున, మహిళా మోర్చా తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సంబంధిత అధికారులు ఆ యొక్క ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాడిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాము. అంటే కూటమిలో ఉన్నా కూటమి లేకున్నా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మహిళలు ఇట్లాంటి అఘాయిత్యాలు వీటికి అసలు ఖచ్చితంగా ఒప్పుకోదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరి నోట్లో భారత్ మాతాకి జై అంటే మన దేశాన్ని కూడా, భారతదేశాన్ని కూడా ఒక స్త్రీని తల్లిగా భావిస్తున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి అఘాయిత్యాలు ఒప్పుకోము. ఇంకొకటి ఏంటంటే ఆ విధంగా దుస్తులు అనేది అంటే వస్త్రాభరణ అని చెప్పచ్చును, వస్త్రహరణ అని నేను చెప్పను. ఎందుకంటే నా మాట కూడా నా నోట్లో రావడం నాకు ఇష్టం లేదు. సో అట్లాంటి అఘాయిత్యాన్ని అంటే ఒకసారి ద్రౌపది మీద జరిగినందుకు భారతదేశంలో కురుక్షేత్రం యుద్ధం జరిగింది. సో అట్లాగే ఈ యొక్క హేయమైన చరిత్ర ఖచ్చితంగా ఖండించదగినటువంటి విషయం. వాళ్ళ నిందితుల్ని సంబంధిత అధికారులు శిక్షించాలని కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా అదైతే మేము ఒప్పుకోండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే అనేక మంది మహిళలు మాయమైనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ రాజకీయం చేయొద్దని చెప్పి ఆ పార్టీని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే మహిళలు మీద ఇట్లాంటి అఘాయిత్యాల్ని, అది కూడా నిన్న ఆ ఇష్యూ జరిగినటువంటి ఇష్యూ చిన్న విషయం కాదు. సో ఇట్లాంటి దాన్ని దయచేసి ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేయొద్దు. మీ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి విషయాన్ని మహిళల మీద చూపించొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చూడండి, అది దుర్భాషలాడడం అనేది నేను ఇంకా మాటలు అయితే చెప్పలేను. దీని మీద నో కామెంట్స్. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత మనస్సాక్షికి వదిలేస్తున్నాను. ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి కూడా అదే అండి, అది ఒప్పుకోమని చెప్తున్నాం కదా. తప్పు కదా అది. ఎవరైనా కానీ మహిళల్ని ఈ విధంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ఇట్లాంటి ఈ హేయమైన చర్యలు చేయడం, దాన్ని మళ్ళీ రాజకీయం చేయడం, ఇవన్నీ సరికాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.